అర్జున్, RTI మీడియా. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 4 అభివృద్ది పథకాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. ఆయన మాట్లాడి గత 10 సంవత్సరాలుగా గత పాలకుల కల్లబల్లి మాటలతో కాలయాపన కారణంగా మరుగున పడ్డ అభివృద్దిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరుగులు పెడుతోందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జైతాపూర్ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు సొంత లాభాల కోసం పనిచేశారని, ప్రస్తుతం అభివృద్ది పనులు చేసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా ఉంటుందని, ఇక్కడ అవినీతికి తావు లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ అభివృద్ది విషయంలో వెనుకడుగు వేసేది లేదని అన్నారు. జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో నీతి నిజాయితీగా ఉండేవారిని గెలిపించుకోవాలన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే తాను వారితో రాజీనామా చేయిస్తానని ప్రకటించారు. అనంతరం లబ్దిదారులకు సంక్షేమ పథకాల పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ అనుబంధ సంస్థల సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి, బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణ చౌదరి, నాయకులు శంకర్ నాయుడు, బంజ కామప్ప, మచ్కూరి గంగాధర్, బాపునగర్ లింగం, భాస్కర్ రెడ్డి, మైనం ప్రతాప్ రెడ్డి, ప్రమిళ, పద్మ, సూరిబాబు తదితరులు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ అని ఏం కట్టనీయకుండా 10 సంవత్సరాల నుంచి చిన్న వాళ్లకు ఒక ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు ఉండే వాళ్ళు మనకు కనీసం ఇల్లుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు ఏదో 1 లక్ష 2 లక్షలు ఇవ్వకుండా కనీసం 400 స్క్వేర్ ఫీట్లు కట్టుకుని వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఒక ఇల్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా నిరుపేదలు, భూమి లేని వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వ్యవసాయం పని లేనప్పుడు వాళ్ళకు పని కల్పించాలి అన్న ఉద్దేశంతో పెట్టిన దాన్ని గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోకుండా వాళ్ళకు పని కల్పించుకుంటూ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు ఒక్క తెల్ల కార్డు ఇవ్వక బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా కార్డ్స్ ఇస్తా ఉన్నారు. కార్డ్స్ కూడా గతంలో లెక్క దొడ్డు బియ్యం కాదు, అన్ని సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా రైతులకు కష్టపడి పంట పండించిన వాళ్ళకు కూడా రైతు భరోసా కింద కూడా ఎకరానికి 12,000 ఇస్తా ఉన్నాం. కాబట్టి దాంట్లో భాగంలో ఈరోజు ఎడపల్లి మండల్ జైతాపూర్ గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మీరంతా ధైర్యంగా ఉండండి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అవి కూడా అప్ టు డేట్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం. ఎక్కడైనా హాస్పిటల్ పోతే కూడా చాలా దగ్గరికి వస్తా ఉన్నాం. ఆ ఫైల్స్ కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. దానికి కూడా చెక్కులు వస్తా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మన కష్టాలు ఉన్నప్పుడు కష్టాలతో పాల్గొనడానికి ఏ విధంగా సాయం చేస్తే మీకు బాగుంటుందన్న ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను.